స్టీమ్డ్ పోహా వడకి కావలసిన పదార్థాలు: అటుకులు 1 కప్పు, కరివేపాకు రెబ్బలు 2, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, చిల్లీ ఫ్లేక్స్ 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, రవ్వ 1 కప్పు, పెరుగు 1 కప్పు, కొత్తిమీర కొద్దిగా, నూనె 2 టేబుల్ స్పూన్లు, అల్లం 1 టేబుల్ స్పూన్, పచ్చిమిర్చి 2. స్టీమ్డ్ పోహా వడ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సీ జార్ లో అటుకులు, కరివేపాకు, అల్లం, పచ్చిమిర్చి, జీలకర్ర, చిల్లీ ఫ్లేక్స్, కాసింత ఉప్పు, కొత్తిమీర వేసి మిక్సీ పట్టుకోవాలి. తరువాత ఒక మిక్సింగ్ బౌల్ లోకి తీసుకొని అందులో రవ్వ, పెరుగు, కొద్దిగా నీళ్లు, చిల్లీ ఫ్లేక్స్, కొత్తిమీర వేసి బ్యాటర్ లా చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కుక్కర్ లో నీళ్లు పోసి వేడి చేసుకోవాలి. తర్వాత ఇడ్లీ ప్లేట్ కి నూనె రాసి కలిపి పెట్టుకున్న పిండిని వడలా ఒత్తుకొని ఇడ్లీ ప్లేట్లు వేసి ఆవిరి మీద ఉడికించుకొని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన స్టీమ్డ్ పోహా వడ రెడీ.